ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగము. అయితే వేదవేత్తలు దేనిని నాశరహితమైన దానినిగా తెలియజేశారో రాగరహితులకు అంటే కోరికలు నశించినటువంటి ప్రయత్నశీలురు, జితేంద్రియులు అంటే ఇంద్రియాలను జయించినటువంటి వారు దేని యందు ప్రవేశిస్తూ ఉన్నారో దేనిని కోరుచూ ఉంటూ జనులు బ్రహ్మచర్యాన్ని అనుష్ఠిస్తూ ఉన్నారో అటువంటి పరమాత్మ పదమును గురించి నీకు సంక్షేపంగా తెలియజేస్తాను. అంటే పరమాత్మ పదమును మోక్షస్థానాన్ని గురించి సంగ్రహంగా చెప్తాను అని పరమాత్మ తెలియజేశారు. అది యుద్ధ సమయం కాబట్టి విశేషించి చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి బ్రహ్మ పదమును ఎంత వర్ణించినా అంతం ఉండదు కదా. అందుకే సంక్షిప్తంగా తెలియజేస్తాను అని భగవానుడు ఆదేశించారు. ముముక్షువులకైతే ఇది అతి ముఖ్యమైన బోధగా ఉంటుంది. ఎలాగంటే వేదాల యొక్క సారమంతా పిండి సంగ్రహ రూపంగా సాక్షాత్తు భగవానుడు ఇక్కడ తెలియజేశారు. ఏమని? ప్రణవోపాసన, ఓంకారం యొక్క తత్వాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఆ పరబ్రహ్మ పదము ఎట్టిదంటే వేదవేత్తలు దానిని నాశరహితమైనటువంటి దానినిగా అక్షరముగా పేర్కొన్నారు. ప్రపంచంలోని సమస్త పదార్థాలు కూడా నాశవంతాలే, క్షణికాలు, క్షరాలు అంటే కొద్ది సమయములే ఉంటాయి, తర్వాత నశించిపోతాయి. బ్రహ్మము ఆత్మ ఒక్కటి మాత్రమే నాశము లేనిది, శాశ్వతమైనది, త్రికాలములను కూడా బాధించేటువంటిది. ప్రతి వారు వారి వారి జీవితంలో ముఖ్యంగా తెలుసుకోవలసినది ఈ పరబ్రహ్మమే కదా అయ్యున్నది. తక్కినవి ఎన్ని తెలుసుకున్నా కూడా శాశ్వతమైన సుఖాన్ని అవి ప్రసాదించలేవు. కాబట్టే బాల్యకాలంలో పిల్లలకు అక్షరాభ్యాసము అనేటువంటి ఒక నియమం ఏర్పడింది. అక్షరముకు పరమాత్మను బోధించడమే నిజమైనటువంటి అక్షరాభ్యాసము. అక్షరాలను నేర్పేటప్పుడు పరబ్రహ్మవాచకమైనటువంటి ఓంకారాన్ని మొట్టమొదట వ్రాయించడానికి ఇదే కారణము. కాబట్టి ఇతర విద్యలను ఎన్నింటిని గ్రహించినప్పటికీ కూడా పరా విద్య అయిన ఈ అక్షర బ్రహ్మ అనే విద్యను మాత్రం ఎప్పటికీ వదలకూడదు. ఇంకా వేదాలను తెలియడం అంటే వేదం యొక్క అర్థాన్ని అనుభూతం చేసుకోవడం, ఆచరణ యందు ఉంచడం, అంతేకాని నోటి మాటల జ్ఞానం మాత్రం కలిగి ఉండడం కాదు. కాబట్టి వేదవేత్తలు పరమాత్మను చక్కగా అనుభూతం చేసుకున్నారు, సాక్షాత్కరించుకున్నారు అనే అతనిని అక్షరునిగా కూడా కనుగొనగలిగారు అని చెబుతూ అటువంటి పరమాత్మ పదమునందు ఎవరు ప్రవేశిస్తారు అనే ప్రశ్నకు కూడా ఇక్కడ విషయం సమాధానం ఉంది. రాగము ద్వేషము లేనటువంటి వారు, కామము క్రోధము మొదలైన అరిషడ్వర్గము దుర్వాసనములు వదిలేసినటువంటి వారు వీతరాగులే కదా. వారు మాత్రమే మోక్ష సౌధములో ప్రవేశించగలుగుతారు, కానీ ఇతరమైనటువంటి వారు కానే కాదు. అంటే మోక్షము అనే ధామ ప్రవేశానికి రాగ వివర్జితము ఒక టిక్కెట్టు లాంటిది. ఆ టిక్కెట్టు లేని వారిని అంటే అనుమతి పత్రం పొందనటువంటి వారిని గొప్ప గొప్ప రాజు భవనాలకి ఎలా పోనివ్వరో అలాగే కామము నశింపని వారు, కోరికలు తొలగని వారు, రాగము ద్వేషము నశించని వారు అక్షర బ్రహ్మ పదమునందు మోక్ష సౌధమున ప్రవేశించలేరు కదా. అవి నశించిన వారే ఏ ఆటంకం లేకుండా భయం లేకుండా పోగలుగుతారు. కాబట్టి నాకు ఇంకా మోక్షం కలగలేదే అని ఎవ్వరూ బాధన పొందాల్సినటువంటి భయపడాల్సినటువంటి విషయం లేదు. ఎవరికైతే ఈ యొక్క రాగద్వేషాలు లేకుండా ఉండేటువంటి అభ్యాసం ఎవరైతే సక్రమంగా చేస్తారో అది సరిపోతుంది. అంటే వారినే కదా ప్రయత్నశీలురు అని చెప్పడం. ఈ దైవ విషయమున లెస్సగా ప్రయత్నించేటువంటి వారు
అనేక కష్టాలకు ఓర్చుకుని సహిస్తూ తీవ్రమైనటువంటి సాధనలను చేసేటువంటి వారు. ఇంద్రియాలను అంటే మానసేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలను కూడా నిగ్రహించినటువంటి నిగ్రహపరులు మాత్రమే మోక్ష మార్గంలో సాఫల్యాన్ని పొందగలుగుతారే కానీ ఇతరత్రమైనటువంటి సోమరితనంతో ఉన్నటువంటి వారు కాదు అని కదా స్పష్టమవుతూ ఉన్నది. అంటే ప్రయత్నం లేకుండా ఉండే సోమరులకి ఎప్పటికీ కూడా శాశ్వతమైన మోక్ష పదాన్ని పొందలేరు. ఒక చిన్న ప్రాపంచిక వస్తువును సంపాదించడానికే ఎంతో ప్రయత్నమో అవసరమై ఉండగా అనేక జన్మల నుండి వస్తూ ఉన్నటువంటి ఈ యొక్క పాప పంకిలము, దుష్ట వాసనలు, దుష్ట సంస్కారాలను నశింపజేసి పరబ్రహ్మము అనేటువంటి మహోన్నత పదమును అధిష్ఠించడానికి ప్రయత్నము అవసరమా కాదా? మనందరికీ తెలుసు కదా. ఇక మరి బ్రహ్మచర్యము అంటే ఏ పరమాత్మ పదాన్ని అయితే కోరుతూ జనులు బ్రహ్మచర్యాన్ని అనుష్ఠానం చేస్తూ ఉన్నారు, అది దైవప్రాప్తికి మోక్షానికి బ్రహ్మచర్యము అనేటువంటిది అత్యంత అవసరమని తేలుతూ ఉన్నది కదా. మోక్షం కోసం ప్రయత్నించే వారికి బ్రహ్మచర్యం ఎంతో సహాయపడుతుందని ఈ భగవానుని మాటల వల్ల మనకు తెలుస్తూ ఉన్నది. ఆధ్యాత్మ క్షేత్రమనందు బ్రహ్మచర్యమునకి ఎంతటి ప్రాముఖ్యతను భగవానుడు ఇచ్చి ఉన్నారో కూడా మనకి వివరమవుతున్నది. అంటే మనస వాచ కర్మణ అనే విషయ సంపర్కము లేకుండా ఉండడం, బ్రహ్మమందు చిత్తాన్ని లగ్నం చేయడం అనేటువంటిదే కదా బ్రహ్మచర్యము అని చెబుతూ, అయితే బ్రహ్మోపాసన విషయము ఎంత ముఖ్యమైనదో దాని పట్ల మోక్షము చెందాలనుకునేటువంటి వారు ఎంతటి నమ్మకము భక్తి కలిగి ఉండాలో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది అని చెబుతూ, పరమాత్మ పదము అంటే నాశరహితమైనది, అక్షరమైనది, అదే మోక్ష పదము. ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారు? వేదవేత్తలైనటువంటి మహనీయులు మాత్రమే తెలుస్తారు. అటువంటి పరమాత్మ పదమును ఎవరు ప్రవేశిస్తారు అంటే కోరికలు నశించినటువంటి వారు, ఈ యొక్క వేతరాగులు, ఇష్ట అయిష్టాలు, రాగద్వేషాలు వదిలి బ్రహ్మచర్యాన్ని అనుష్ఠించేవారు. దీనిని బట్టి మోక్షప్రాప్తి కోసం ఉపాయాలు ఏవి అని అంటే కోరికలు నశించడం అంటే రాగాదులు తొలగిపోవడం, బ్రహ్మచర్యాన్ని లెస్సగా అనుష్ఠించడం అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది అని చెబుతూ, ప్రణవోపాసన రూపమగు ధ్యాన పద్ధతిని మనకి తెలియజేస్తూ, సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్నాధ్యాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ మనుస్మరన్ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఎవడైతే ఇంద్రియ ద్వారాలు అన్నింటినీ కూడా బాగా అరికట్టాలి, అలా అరికట్టి అంటే నిగ్రహించి మనస్సుని హృదయమునందేముంది? ఆత్మతత్వము ఉన్నది, చైతన్య వస్తువు ఉన్నది. ఆ ఆత్మయందు లెస్సగా స్థాపించాలి. శిరస్సునందు అంటే బ్రహ్మరంధ్రమందు ఉన్నటువంటి ఆ సహస్రార స్థానమునందు ఉన్నటువంటి ప్రాణవాయువు నుంచి ఆత్మను గురించినటువంటి ఏకాగ్రమైనటువంటి చింతనము చేయాలి. అది ఎవరు చేయగలుగుతారు అంటే యోగధారణము చేయగలిగినటువంటి వాడు మాత్రమే చేయగలుగుతాడు. పరబ్రహ్మమునకు వాచకమైన పరబ్రహ్మమును ఏమని వచిస్తాము అంటే ఓం అనేటువంటి సంబోధన ద్వారానే మనం వచిస్తాం. కాబట్టి పరబ్రహ్మానికి పేరు ఏమిటి అంటే పరబ్రహ్మానికి వాచకమైనటువంటి ఓం అనే ఒక్క అక్షరాన్ని ఉచ్చరిస్తూ నన్ను అంటే పరమాత్మతత్వాన్ని ఎడతెగకుండా చింతిస్తూ అదే ఆలోచన చేస్తూ శరీరాన్ని వదులుతాడో అతడే కదా సర్వోత్తమ స్థానాన్ని మోక్షస్థితిని పొందుతూ ఉన్నాడు. అంటే పరమగతియగు మోక్షాన్ని పొందేటువంటి విధానమైతే ఇక్కడ చెప్పబడింది. ఈ విధానము
అంటే దేహ వియోగ కాలమందు, శరీరము వదిలివేసే సమయంలో, అదే కదా అంత్యకాలము అని చెప్తాం. ఆ అంత్యకాలమున మాత్రము చేయాలి అనేటువంటి అర్థమైతే కానే కాదు. ఎందుకు? జీవితకాలం అంతా చేయలేకపోతే అంత్యకాలమందు కూడా రాదు. అలాగే జీవితకాలం అంతా కూడా ఆ ప్రకారంగానే చేస్తూ ఉన్నప్పుడు అంత్యకాలమును కూడా అటువంటి స్థితి ఎందే ఉండగలుగుతాడు అని కదా భావము. ఇక్కడ మనకు 4 రకాల సాధనలు తెలియజేశారు. ఏంటవి అంటే, మొట్టమొదటిది ఇంద్రియ ద్వారాలను అరికట్టాలి. ఎటువైపు అంటే మొట్టమొదటగా అరికట్టవలసినటువంటివి అంతరేంద్రియాలే. మనసు ఎక్కడికి పడితే అక్కడ చొప్పించకపోతుంది. బుద్ధి దేన్నైతే దాన్ని నిశ్చయించేస్తుంది. చిత్తము ఏది కనబడితే దానిని చింతించేస్తుంది. ఈ మరి అనిత్యమైన వస్తువులు, అస్థిర వస్తువులైన దేహేంద్రియాలు, దృశ్యమాన సంబంధమైన వస్తువులు నేను, నాది అనుకునేటువంటి అహంకారము కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ మానసేంద్రియాలు, తర్వాత జ్ఞానేంద్రియాలు, ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము చొప్పించబడడం చేత ఈ చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు ఏ విధంగా విషయేంద్రియాలను మరి తీసుకొని విషయాల పట్ల దృశ్యంలోకి వెళ్ళిపోతాయి. శబ్దాన్ని గ్రహిస్తాయి, స్పర్శను గుర్తిస్తుంది, రూపాన్ని గుర్తిస్తుంది, రుచిని గ్రహిస్తుంది, గంధాన్ని ఆగ్రహణిస్తుంది. ఈ విధమైనటువంటి దాని ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అదే మానసేంద్రియాలు చొప్పించడం చేత ఈ యొక్క వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు అంటే నోరు, చేతులు, కాళ్ళు వాటంతటికి అవి ఇష్టంగా పోవడం, ఆనందం కోసం ఆ యొక్క గుహ్యేంద్రియము అనేటువంటిది వెంపర్లాడము, ఆ విధంగా పాయువు అనేటువంటిది కూడా మరి అనిశ్చితితో ఉండడము. ఈ విధమైనటువంటి స్థితి ఎప్పుడు కలుగుతూ ఉన్నది అంటే ఇంద్రియాలను నిగ్రహించినప్పుడు కలుగుతూ ఉంటుంది. అందుకే మనకి ఇంద్రియ ద్వారాలు అన్నీ కూడా మూసి ఉంచమని చెప్తారు. అందుకే నవరంధ్రాలు కలిగినటువంటి కాయము అని చెప్పడం. 2 కన్నులు, 2 చెవులు, 2 ముక్కులు, ఇక్కడే 6 వెళ్ళిపోయినవి. నోరు 7 వెళ్ళిపోయినాయి. ఇక 8వది జననేంద్రియాలు, పాయువు అంటే మల విసర్జక ప్రదేశము. ఈ నవరంధ్రాలు, 9 రంధ్రాలు కలిగినటువంటి ఈ కాయాన్ని ఎప్పుడైతే దానిని నిగ్రహించేటువంటి స్థితిలో లేదో, ఇక అప్పుడు మరి ఒక శరీరాన్ని, మరొక శరీరాన్ని, మరొక ఉపాధిని పొందేటువంటి సంసార భ్రమణ చక్రములో పరిక్రమణం చేస్తూనే ఉంటుంది అని చెబుతూ, అంటే పరమగతి అయినటువంటి మోక్షాన్ని పొందడం కోసం అంత్యకాలంలో మాత్రము చేస్తే, పరమాత్మతత్వాన్ని గురించి విచారిస్తే, ఆ నామం ఉచ్చరిస్తే సరిపోతుందా అంటే సరిపోదు. జీవితకాలం అంతా కూడా వాడు ఆ ప్రకారంగా చేస్తూ ఉంటే దేహవియోగ కాలంలో కూడా అటువంటి స్థితి అందే ఉండగలుగుతాడు, ఉండాలి అనేటువంటి భావం. అది ఉండడం కోసమే చెప్పబడినటువంటిది మొట్టమొదటిది ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ ద్వారాలను అరికట్టడం. మనస్సుని ఎక్కడ ఉంచాలి? దృశ్యోన్ముఖంగా పోయేటువంటి మనసుని అంతర్ముఖంగా మరలించాల. అలా అంతర్ముఖంగా మరలించి హృదయమునందు చైతన్య వస్తువునందు స్థాపించాల, పరమాత్మ యందు స్థాపించాలి. ఇంకా కూడా 3వది ఏమిటి? ప్రాణవాయువుని శిరస్సునందుంచి ఆత్మచింతన, రూపయోగ ధారణ అనేటువంటిది అవలంబించాలి. ప్రాణవాయువు అన్నప్పుడు మనకి 70,000 నాడులు గురించి చెప్తారు. వాటిలో కూడా 10 నాడులు ముఖ్యమైనవిగా తీస్తారు. పయోస్విని నాడి, అలంబస నాడి, కుహు నాడి మొదలైనటు ఇత్యాది నాడులన్నీ కూడా దశవిధ నాడులు అని చెప్తారు. వాటిల్లో కూడా ముఖ్యంగా 3 చెప్తారు: ఎడానాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి. ఆ యొక్క అంటే ఎడా చంద్రనాడని, పింగళ సూర్యనాడని, సుషుమ్న అగ్నినాడి లేదా బ్రహ్మనాడి అని కూడా చెప్తూ ఉంటాం. అయితే ఈ 3 నాడులు ప్రధానముగా చేసుకొని ప్రాణవాయువుని ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు ఎంత పూరించాలి, ఎంత కుంభించాలి, ఎంత రేచించాలి, రేచించి అక్కడే బయట ఎంతసేపు ఆపగలగాలి, మళ్ళీ లోపలికి స్వీకరించిన తర్వాత
ఆ పూరించిన తర్వాత మళ్ళీ ఎంతసేపు అక్కడ నిలబెట్టాలి, ఎంతసేపు వదలాలి, దాని యొక్క శ్వాస రేటు ప్రకారం ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని కూడా నిగ్రహిస్తూ మధ్యస్థానమైనటువంటి ఆ సుషుమ్న స్థానానికి తీసుకొని వచ్చినటువంటి ప్రాణవాయువును బ్రహ్మరంధ్రమునందు అలాగే ఉంచి పెట్టాలి. అంటే ఆ యొక్క ఆజ్ఞాచక్రము దాటి సహస్రార స్థానములు నిలిపి ఆ శిరస్సునందే ఉంచి ఆత్మచింతన రూపయోగ ధారణ అనేటువంటిది అవలంబించాలి. అక్కడ నుండి ఆత్మచింతన చేసినప్పుడు తను ఆత్మస్వరూపమే అయి ఉంటాడు కదా. ఆ విధంగా అవలంబించి ఇంకా వాడు అక్కడ ఏమి ఉచ్చరించాలి అంటే జపించాలి. ఆ జపము ఉచ్చారణ అదంతా అనేటువంటి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ బ్రహ్మమునే భావించాలి. వానిని గురించినటువంటిది సంక్షేపంగా మనం ఇప్పుడు విచారించుకుందాం. ఎలాగంటే ఇంద్రియ ద్వారాలు అన్నింటినీ కూడా మనం ఇప్పుడు 5 అంతరేంద్రియాలు, పంచప్రాణాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచతన్మాత్రలు 5, కర్మేంద్రియాలు 5, 5 5 25 ఇంద్రియ ద్వారాలన్నింటినీ కూడా సంయమనం చేయాలి కదా. అలా సంయమనం చేయడం కోసం ధ్యానానికి, అలా సంయమనం చేయటం అనేటువంటి ధ్యానానికి అది ముఖ్యమైనటువంటి అవసరం. వాటిని కనుక తెరిచి ఉంచారో, ఇంద్రియ ద్వారాలు ఓపెన్ అయి ఉన్నవో, మనసు ఇక ఆ ఇంద్రియాల వెంట బయటకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే బహిర్ముఖంగా బయటకు వెళ్ళిపోయినవో ధ్యేయమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ తన యొక్క దేహమునందు కూడా నిక్షిప్తమై ఉన్నాడు. అనేక చోట్ల పరుగులెత్తి ఎత్తుకునే కంటే తన యందే నిక్షిప్తమై తన జడస్వరూపమైన ఇంద్రియ సంఘాతమైన దేహాన్ని కదిలించేటువంటి చేతనాన్ని కలిగించేటువంటి చైతన్య వస్తువు తన యొక్క హృదయమునందే ఉన్నప్పుడు తన యొక్క ఆత్మయందు నిక్షిప్తమై ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ ఇంద్రియాల వెంట ఆ మనసు అనేటువంటిది బయటకు పోతుందో, ఆ పోవడం చేత ఏమవుతుంది, తనలో నిక్షిప్తమై ధ్యేయమై ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వమునందు ఏకాగ్రత అనేటువంటిది కుదరదు. గాలి ఎక్కువగా వీచేటప్పుడు ఏమవుతుంది, కిటికీలు తలుపులు అన్నీ వేసేసుకుంటాం. అదే కిటికీలు తెరిచి ఉంచామనుకో ఏమవుతుంది, ఇంటిలో ఉన్నటువంటి ప్రమిద దీపం ఆరిపోతుంది. ఇప్పుడంటే అన్నీ కూడా విద్యుత్ దీపాలు వచ్చినవి. అంతకుముందు అన్నీ కూడా తైలంతో కూడినటువంటి ప్రమిదల్లో పోసుకోవడం. ఆ తరువాతి రోజుల్లో కిరోసిన్ ఆయిల్ అనేటువంటిది ఈ గ్యాసులోనే ముడి సరుకు అనేటువంటిది ఒక ఆయిల్ రూపంలో వచ్చి దాని ప్రకారం కిరోసిన్ దీపాలు వెలిగించుకునేటువంటి వారు. ఆ దీపాలు ఎప్పుడైతే కిటికీలో నుండి వచ్చేటువంటి గాలి నుండి, తలుపులు తెరిచితే వచ్చేటువంటి గాలి నుండి ఆ దీపాలు ఆరిపోతాయి. కాబట్టి ఇక ఏం చేస్తారు, కిటికీలన్నీ కూడా క్లోజ్ చేసుకొని ఉంచుకుంటారు. అట్లాగే ఈ యొక్క ఇంద్రియ ద్వారాలను కూడా అరికట్టలేదనుకో, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, నవరంధ్రాలు కలిగినటువంటి ఈ దేహానికి అంతరేంద్రియాలు, పంచప్రాణాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచతన్మాత్రలు అనేటువంటివి ఈ ఇంద్రియాలు అనేవి కనుక ఇలా తలుపులు తీసి పెట్టినట్లయితే, అంటే ఇంద్రియాలు ఓపెన్ అయి ఉన్నట్లయితే జ్ఞానజ్యోతి అనబడేటువంటిది ఆరిపోతుంది. ఎందుకు, అది ఇంద్రియాల వెంటబడి మనసు పరిగెత్తినప్పుడు ఆ యొక్క ఆత్మప్రకాశమునందు, ఆత్మతత్వమునందు మనసు ఏకాగ్రత అనేటువంటిది నిలవదు. అక్కడ ఆత్మజ్యోతి అనేది ప్రకాశవంతంగా ఉన్నది అంటే ఇంద్రియాలన్నీ అరికట్టబడి ఇంద్రియ ద్వారాలన్నీ మూసివేసినప్పుడు ఆత్మజ్యోతి ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది, జ్ఞానజ్యోతి. అదే ఇంద్రియ ద్వారాలను కనుక అరికట్టలేదనుకో జ్ఞానజ్యోతి ఆరిపోతుంది. కాబట్టి ఇంద్రియాలు వాని విషయాలైనటువంటి ఇంద్రియాల యొక్క అర్థాలపైకి పోకుండా నిగ్రహించాలి. ఇంద్రియాలు అంటే అవయవాలు కోరుకున్నటువంటి విషయాలను అనుభవించకుండా ఉంచడం కోసం దానిని నిగ్రహించాలి అని కదా చెప్పబడింది.
అందుకే ఏ ఒక్క ఇంద్రియాన్ని, ఇప్పుడు జ్ఞానేంద్రియాలను ఒక్కదాన్ని నిగ్రహిస్తే సరిపోతుందా? కర్మేంద్రియాలను నిగ్రహించాలి, పంచతన్మాత్రలను నిగ్రహించాలి. ఇవన్నీ కూడా పాంచభౌతికమైనటువంటి నిర్మాణం వల్ల ఏర్పడినటువంటి దేహేంద్రియ సంఘాతము కాబట్టి మొట్టమొదటగా కూడా మానసేంద్రియాలను నిగ్రహించాలి. జీవుడు తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం తాను దేహగతుడైన అజ్ఞానగతుడైన ఈ శరీరధారి అయినటువంటి జీవుడు కాదు, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపమే నేను అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మానసేంద్రియాలను తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలి. పరమాత్మ తత్వమే శాశ్వతము, పరమాత్మయే నిశ్చయ వస్తువు, పరమాత్మయే శాశ్వత వస్తువు, పరమాత్మ తత్వమే సర్వవ్యాపకమైనటువంటి సత్తా, సామాన్యమైన చిచ్చక్తి స్వరూపంలో సర్వత్రా కూడా సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఏకరసమాత్రమైన ఒకే వస్తువు, రెండవది లేదు అని చెప్పగలగాలి. అలా చెప్పినప్పుడు ఇంద్రియాలు పరమాత్మ తత్వాన్ని అంటి ఉంటాయి. అంతేకాని దృశ్య పదార్థాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొత్త వస్తాయి, పాతవి పోతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోతాయి. ఆ వచ్చి పోయేటువంటి స్థితి మరి ఏ సత్యమా? కాదు. అసత్య వస్తువుని నమ్ముకోవడం అనేటువంటిది వాడు తన యొక్క శరీరాలను పోగొట్టుకొని మళ్ళీ కొని తెచ్చుకోవడానికే కారణమవుతాయి కదా. కాబట్టి వాని విషయాలైనటువంటి ఇంద్రియార్థాల మీదకు పోకుండా నిగ్రహించాలి అని కదా చెప్పబడింది. అందుకే సర్వేంద్రియాణి అని చెప్పారు. ఎందుకు? ఏ ఒక్క కంటిని మూసేస్తేనో, ముక్కు మూసేస్తేనో, నాలుక ఆపేసుకుంటేనో, ఇది చెవులు మూసేసుకుంటేనో ఆగేటువంటి విషయం కాదు. 1-2 ఇంద్రియాలను నిగ్రహించాలి అని చెప్పలా. దాని ద్వారా వాడు దృశ్యమాన విషయాల మీదకి పోవడం మనసు అనేటువంటిది అది ఆగదు. అందుకే సర్వ ఇంద్రియాలు కూడా మరి మొత్తాన్ని నిగ్రహించాలి అనే కదా చెప్పింది. ఏ కన్ను మూసేసుకుంటేనో, ముక్కు మూసేసుకుంటేనో, చెవులు మూసేసుకుంటేనో అది నిగ్రహించబడుతుందా అంటే కాదు. అన్నింటినీ నిగ్రహించాలి అనే తెలియజేశారు. ఒక్క కిటికీ తెరిచి ఉన్నప్పటికీ కూడా గాలికి దీపం మారిపోతుంది కదా. అలాగే మోక్షాన్ని పొందాలి, మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవాలి అన్నప్పుడు 4 సాధనలు ఉన్నవి కదా. ఈ 4 సాధనల్లో కూడా ఇక్కడ ఇంద్రియ నిరోధం అనేటువంటిది మొట్టమొదటగా తెలియజేశారు. ఇంద్రియాలను నిగ్రహించాలి అనేటువంటి దాని గురించే చెప్పారు. ఎందుకు? దానిలో ఒక విశేషం ఉంది. అదేంటంటే వాటిని అరికడితేనే కానీ తక్కిన ఏ ఇతరమైనటువంటి సాధన కూడా చక్కగా సమకూరదు. ఒక సాధన చక్కగా జరగాలి అంటే ఇంద్రియాలన్నీ నిగ్రహించబడాలి. కాబట్టే మనకి తస్మాత్వం ఇంద్రియాన్యధౌ నియమ్య భరతర్షభ అని కదా భగవానుడు మనకి ఇంతకుముందు చెప్పి ఉన్నారు. అంటే మొట్టమొదటనే ఆ పని చేయాలి అని మనకు ఆదేశం చేశారు. కాబట్టి మోక్షాన్ని కోరేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటలో తమ యొక్క ఇంద్రియ ద్వారాలు మొత్తం కూడా మూసి ఉంచాలి. అంటే తన యొక్క ఇంద్రియాలను అరికట్టుకోవాలి. ప్రాపంచక సంబంధమైనటువంటి దృశ్యమాన వస్తువుల మీద ఆ ఇంద్రియాలను విస్తరించకుండా చేయాలి. ఎలాగంటే ఏదైనా సరే స్పర్శ తగిలితే తాబేలు తన అవయవాలన్నీ కూడా తనపై ఉన్నటువంటి ఒక చిప్పలోకి, పెంకులోకి ఎలా ముడుచుకుంటుందో అలాగే ఈ బహిర్గతమైనటువంటి ప్రపంచ విషయాల పట్ల వాటిని విస్తరించకుండా ఇంద్రియాలు మొత్తం కూడా తనలోకి మరలింపజేసుకోవాలి. దానినే దృశ్య సంబంధమైన విషయాల మీదకు పోయేటువంటి మనసును అంతర్ముఖంగా మరలించడమే ఈ యొక్క ప్రాణాయామాలలో ఒకటైనటువంటి ప్రత్యాహారము అని చెప్పబడుతూ ఉంటుంది. బహిర్ముఖంగా వెళ్ళే మనసును అంతర్ముఖంగా మళ్ళించేటువంటి విధానం. ఆ తర్వాత మనసుని హృదయమునందు చేర్చాలి. అరికట్టబడినటువంటి మనసుని ఏం చేయాలి? తన యొక్క హృదయ స్థానమందు చేర్చాలి. హృదయంలో ఏమున్నది అక్కడికి చేర్చడానికి నిక్షిప్తమై సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వస్తువు అక్కడ ఉన్నది. హృదయము అంటేనే పరమాత్మ స్థానము అని కదా చెప్పడం. అందుకే మనం బయటగా మాట్లాడుకునేటప్పుడు నువ్వు హృదయపూర్వకంగా చెప్పు అని ఒక ప్రామాణీకరించడం కోసం, మనం దానిని స్పష్టం చేసుకోవడం కోసం అబద్ధం వినలేని దానికి రుజువుగా మనం హృదయపూర్వకంగా చెప్తూ ఉన్నా, నువ్వు హృదయపూర్వకంగా చెప్పు అని చెప్తూ ఉంటారు. ఎందుకు? హృదయము అంటే సత్యమైనటువంటి పరమాత్మ స్థానము.
బయటైతే విచ్చలివిడిగా మనస్సుని తిరగనీయకుండా లోపలికి లాగివేయాలి, అంతర్ముఖంగా మళ్ళించాలి. హృదయములో ఆత్మ ఉంటుంది కాబట్టి ఆత్మయందు ఆ మనసును బయట తిరిగే మనసును లోపలికి లాక్కొని వచ్చి ఆ హృదయములో ఉన్నటువంటి ఆత్మయందు ఆ మనసును స్థాపించాలి. ఎందుకు? మనసు యొక్క జన్మస్థానం ఏమిటి? ఆ జన్మస్థానం కూడా హృదయమే. అదే ఆత్మస్థానానికి కూడా హృదయమే నిలయము. కాబట్టి దానిని అక్కడే లయం చేయాలి. ఆ హృదయము అంటే ఆత్మే కదా, అక్కడి నుండి ఉత్పన్నమైనదే కదా మనసు. కాబట్టి ఆ మనసుకు స్థానం కూడా హృదయమే. హృదయమందు ఆత్మయే స్థిరమై ఉంటుంది. కాబట్టి మనసును తీసుకొచ్చి ఆత్మతత్వమునందు లయింపజేయాలి. మొట్టమొదటి సాధన చేత ఇంద్రియాలన్నీ కూడా ఏ విధంగా అంటే ఇంద్రియాలు అనబడేటువంటి సేవకులు ఎప్పుడైతే నిర్బంధించబడ్డారో అప్పుడు నాయకుడైనటువంటి మనస్సు కూడా శక్తిహీనుడైపోతాడు. తనను అనుసరించేటువంటి సైనికులు కనుక బందీలయ్యారంటే ఒక్కడుగా ఉన్నటువంటి ఆ సైన్యాధికారి సైన్యం అంతా కూడా నశించిపోవటము పట్టుబడటము జరిగితే సైన్యాధికారి ఒక్కడు మాత్రమే ఏం చేయగలుగుతాడు? అట్లాగే ఇంద్రియాలకన్నింటికీ కూడా నాయకుడైనటువంటి మనసు కూడా ఇంద్రియాలు ఎప్పుడైతే మరి ఆ విధంగా నిగ్రహించబడినవో ఇక వాటి నాయకుడైనటువంటి మనసు కూడా శక్తి లేనివాడవుతాడు. శక్తి లేనివాడై ఏం చేస్తాడు? దేని మీదకి ఏ ఇంద్రియము కూడా లేదు, మొత్తం నిరోధించేశాడు. అప్పుడు మనసు కూడా పట్టుబడిపోతుంది, వశపడిపోతుంది. ఆ తర్వాత ప్రాణవాయువుని శిరస్సునందు అంటే బ్రహ్మరంధ్రంలో నిలపాలి. ఈ యొక్క ఎడ పింగళ నాడుల నుండి సుషుమ్న పదానికి చేర్చి సుషుమ్న ద్వారం ద్వారా ప్రాణవాయువుని ఊర్ధ్వంగా పయనింపజేసి ఆ శిరస్సునందు ఉన్నటువంటి ఆ సహస్రార చక్రమునందు బ్రహ్మరంధ్రమున ప్రాణవాయువుని నిలపాలి. అటువంటిదే యోగధారణము. ఆ యోగధారణాన్నే అవలంబించాలి. మనస్సుని పరమాత్మయందు నిశ్చలంగా నిలపాలి. ఎప్పుడైతే ప్రాణవాయువును బ్రహ్మరంధ్రముందు చేర్చామో ఇక అనుకోకుండా అది అటువైపే పైనుంచి పరమాత్మ చింతనము నిశ్చలంగా జరుపుతుంది. ఏకాగ్రంగా ధ్యానించడం అనేటువంటిది జరుగుతుంది. అదే కదా యోగధారణము అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావణి బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.